హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారా? అన్నీ కొత్తవే. కొత్త టైల్స్, కొత్త కిచెన్, కొత్త బాత్రూమ్, కొత్త హాల్. అయినా కానీ మీ ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుందా? బాత్రూమ్ నుంచి వస్తుందా, లేదా కిచెన్ సింక్ నుంచి వస్తుందా, లేదా ఇల్లంతా వాసన వస్తుందా? ఇది చాలా మంది కొత్త ఇళ్లలో ఎదుర్కొనే సీరియస్ ప్రాబ్లం. సో అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి, అలాగే సింపుల్ సొల్యూషన్స్ ఏంటి, ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. అలాగే ఇది టైర్ ఛాంబర్ అనమాట, అంటే సెప్టిక్ లైన్ సంబంధించిన ఛాంబర్. సో ఇదో చూసారా, సెప్టిక్ లైన్ పైప్ అది, ఇది ఛాంబర్. ఈ ఛాంబర్ ఓపెన్గా ఉన్న ఒకసారి బ్యాట్స్మెన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం తక్కువ పాళ్ళు, అంటే ఒక టాపీ సున్నం 8 టాపీలు ఇసుక కలిపి కూరుకొని ఒంటితో సీల్ చేసుకుంటే స్మెల్ అనేది ఆగిపోద్ది అనమాట. ఒక స్మెల్ వస్తేనే పని చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. అంటే ఇక్కడ కూడా స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అలాగే మనం టాయిలెట్లో కూడా ఇప్పుడు కూడా ఈ టైల్స్ స్లోప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. వాటర్ ఇప్పుడు కూడా డ్రై అయిపోవాలన్నమాట. సో మొత్తం జాలీలోకి వచ్చేలాగా వాటర్ ఖచ్చితంగా పెట్టించుకోవాలి. లేకపోతే నీళ్ళు ఎలా ఉండి ఫంగస్ పట్టి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ వెస్ట్రన్ కమోడ్ చూస్తాం కదా, ఈ వెస్ట్రన్ కమోడ్ డ్రైన్ పైప్ అనమాట ఇది. సో శానిటరీ పైప్ ఇది. ఈ పీసీ పైప్లోకి తొండం జాయిన్ చేసినప్పుడు కొంతమంది ఏం తెలియక కొత్త వాళ్ళు సీరియస్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాప్ వదిలేస్తారు. సో ఆ పైప్ చుట్టూరు అలాగే ఈ తొండానికి గ్యాప్ ఉండటం వల్ల అక్కడ కూడా బ్యాట్స్మెన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా సీల్ చేసుకోవాలన్నమాట. వైట్ ఎంసీల్ కానీ, లేదా బేస్మెంట్ కానీ, లేదా బ్లాక్ ఎంసీల్ కానీ. అలాగే కొత్తగా బిగిసిన టాయిలెట్లో షూట్లో మనకి ఈ లోన్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. లేదంటే మనకి బయట నుంచి మనం టచ్ కొట్టినప్పుడు వాటర్ లీక్ అయిపోయి చుట్టూరు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నీళ్ళు వచ్చినా కానీ మనకి బ్యాట్స్మెన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మన బిల్డింగ్లో ముఖ్యంగా స్మెల్ రాకుండా ఫిట్టింగ్స్ వాడాలి అంటే ఇలాగా మల్టీ ఫ్లోర్ ట్రాప్ అయితే వాడతాం. ఇది విన్నర్ అనమాట. అంటే వాష్ బేసిన్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, అలాగే డిష్ వాష్లు కానీ అన్నింటికి కూడా మనం ఈ మల్టీ ఫ్లోర్ ట్రాప్ అయితే వాడతాం. దీనిలో ఏంటంటే నిల్వ ఉంటుంది అనమాట. ఆ నిల్వ ఉండడం వల్ల నీరు నిల్వ వల్ల గ్యాస్ అయితే ఆఫ్ చేస్తుంది. అలాగే ఇది కూడా అటువంటిదే. ఇది బాత్రూంలో మనకి వాష్ బేసిన్లు కానీ ఇటువంటి లేనప్పుడు ఇది న్యాంటల్ అయితే వాడతాం అనమాట. దీంట్లో కూడా నీళ్ళు నిల్వ ఉంటాయి. సో ఇది పీ ట్రాప్, అంటే ఇది మనం ఇండియన్ బేసిన్ కింద వాడతాం. అలాగే గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు మనం స్మెల్ ఆఫ్ చేయడం కోసం, అంటే సిప్టిక్ ట్యాంక్లో పవర్ ఫ్లో మనం డ్రైనేజ్లో కలిపినప్పుడు ఆ లైన్లోకి గ్యాస్ అని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయడం కోసం గ్రౌండ్ వర్క్లో ఎక్కువ మనం ఈ పీ ట్రాప్ అయితే వాడతాం. సో ఇదేదని ఈ బాత్రూంలో, కిచెన్లో, అలాగే అప్స్టైర్ ఫిట్టింగ్స్ అన్నింటిలో కూడా వాడతాం అనమాట. ఇది మళ్ళీ గ్రౌండ్ వర్క్లో ఎక్కువ వాడతాం, ఎందుకంటే దీనిలో గ్రౌండ్ వర్క్లో ఎక్కువ నీళ్ళు నిల్వ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూద్దాం మనం దేంట్లో ఎన్ని నిల్వ ఉంటున్నాయో. సో అలాగే న్యాన్ ట్రాప్ లెవెల్ కూడా పర్ఫెక్ట్గా లెవెల్గా ఉండాలి, అటు ఇటు రివర్స్గా ఉండకూడదు అనమాట. అలాగే ఫ్లో ట్యాప్లో కూడా పోద్దాం. సో నీళ్ళు అక్కడ ఉండదు, నీళ్ళు అలా నిల్వ ఉంటాయి అనమాట. చూసారు కదా, ఈ ట్రాప్ అనేది నీటిలో ఉండటం వల్ల ఈ స్మెల్ ఆఫ్ చేస్తుంది. మనం ఎప్పుడైనా ఏమైనా స్టక్కింగ్ అయినా కానీ ఈ డోర్ తీసుకుంటే మనం స్టక్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే న్యాన్ ట్రాప్ కూడా ఇలా నీళ్ళు నిల్వ ఉంటాయి. సో ఇప్పుడు పీ ట్రాప్లో పోద్దాం. దీనిలో కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి, అందుకే ఇది ఎక్కువ గ్రౌండ్ వర్క్లో ఎక్కువ వాడతాం అన్నమాట. సో దీంట్లో నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంటాయి అన్నమాట పీ ట్రాప్లో. అందుకే మనకి ఇండియన్ బేసిన్ కింద ఈ పీ ట్రాప్ అయితే వాడడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ శానిటరీ ప్లంబింగ్లో కూడా
ఈ పీ డ్రాపే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎన్ని నీళ్ళు ఎక్కువ పడతాయి. మనం చూసారు కదా, ఇది ఖాళీది. సో ఇక్కడికి వచ్చాము నీళ్ళు. ఇప్పుడు ఫ్లో ట్రాప్లో ఎన్ని నీళ్ళు పడితే చూద్దాం. సేమ్ నాన్ డ్రాప్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఫ్లో ట్రాప్లో కూడా సేమ్ అన్ని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పీ డ్రాప్లో ఎన్ని నీళ్ళు పడతాయో చూద్దాం. సో చూసారా, నాన్ డ్రాప్ కన్నా కూడా ఇంచుమించు 2 అంతలు ఎక్కువ ఉందన్నమాట. అంటే అది ఒక 10 ఉంటే ఇది 30 ఉందన్నమాట, 30% ఉందన్నమాట వాటర్. అంటే 3 నాన్ డ్రాప్ నీళ్ళు ఎన్ని పడతాయో ఒక పీ డ్రాప్ నీళ్ళు అన్ని నీళ్ళు పడతాయి. అందుకే మనకి బేస్ట్ కింద ఈ పీ డ్రాప్ వాడడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ ప్లంబింగ్లో కూడా ఈ గ్రౌండ్ ఫ్లో ట్రాప్ల కింద మనం పీ డ్రాప్ వాడుకుంటే బెస్ట్ అనమాట. సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో కలిపినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చింది కదా. అలాగే మనకి ఈ శాండ్ ప్లంబింగ్ చేసినప్పుడు ఇలాగ మనం ఫిట్టింగ్స్ చేసినప్పుడు నీళ్లు పోసి చెక్ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఒకసారి చిన్న క్రాక్ ఉన్నా కొన్ని లీక్ అయిపోతాయి. ఆ లీక్ అయిన నాన్ ట్యాప్లు కానీ ఫ్లో ట్యాప్లు వాడినా కానీ మనకి నీళ్ళు డ్రై అయిపోయి అక్కడ కూడా స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా మల్టీ ఫ్లో ట్రాప్ వాడడం. సో ఇక్కడ వాష్ బేసిన్ కలెక్షన్తో వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది ఓన్లీ చేయలేదు ఏమి, తర్వాత వాష్ బేసిన్ కలెక్షన్ పైకి వస్తుంది, గోడలో కన్సీల్ అవుతుంది అనమాట. దానికోసం ఇక్కడ మల్టీ ఫ్లో ట్యాప్ వాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఎటువంటి మనకి అంగుళాల కలెక్షన్లు అంటే ఈ వాష్ బేసిన్ ఏమి లేవు. అందుకే మనం ఇక్కడ నాన్ డ్రాప్ ఇచ్చాం. సో నాన్ డ్రాప్లు ఎక్కడ వాడాలి, మల్టీ ఫ్లో ట్రాప్లు ఎక్కడ వాడాలి మీకు తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇలాగ నీళ్ళు పోసి మనం ఈ ప్లంబింగ్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా నీళ్ళు డ్రై అయిపోతుంది అనుకోండి, సో ఎక్కడో చిన్న క్రాక్ ఉందన్నమాట, లేదా లీక్ అయిపోతుంది, దాన్ని అప్పుడే మనం మార్చేసుకోవాలన్నమాట. సో మనం వర్క్ చేసినప్పుడే చెక్ చేసుకోవాలి. ఇది కూడా వాసన బ్యాడ్ స్మెల్ రావడానికి కూడా ఒక కారణం అవుతుంది. అలాగే బిల్డింగ్ యొక్క గ్యాస్ పైప్ అండి, చూడండి టైట్ పైప్ అనమాట. ఇది చూడండి గ్యాస్ పైప్ చూపిస్తాను. సో ఇలా లేపుకోవాలి గ్యాస్ పైప్ని. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కిటికీల దగ్గర గ్యాస్ పైప్ పెట్టడం జరుగుతుంది అనమాట. దానివల్ల కూడా లోనికి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ పైప్ని మనం ఏర్పాటు చేసినప్పుడు కిటికీకి దూరంగా, అలాగే మనకి స్టేర్ కన్నా కూడా ఇంచుమించు స్లాబ్ నుంచి 8.5 అడుగులు పైకి ఉండేలాగా చూసుకున్నట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ పైప్ని. సో అలాగే మనకి ఏసీ అవుట్లెట్ పైప్ కూడా ఈ స్మెల్ రావడానికి కారణం అవుతుంది. ఏసీ అవుట్లెట్ ఇన్స్టాల్ చేసినప్పుడు నేరుగా తీసుకెళ్లి మ్యాన్హోల్లో కలిపేస్తూ ఉంటారు, లేదా ఒక పైప్ బెండ్ పెట్టి 2.5 బెండ్ పెట్టి దాంట్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా నేరుగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా కాకుండా మనం ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ బాత్రూంలో ఫ్లో ట్రాప్లో కలిపామన్నమాట. దానికి అంగుళం పైప్ ఇచ్చి బ్లూ పైపు, ఆ బ్లూ పైప్లోకి వీళ్ళు అవుట్లెట్ ఇన్స్టాల్ చేసుకున్నారు. సో మనం ఈ ఏసీ అవుట్లెట్ను కూడా నాన్ ట్రాప్ కానీ ఫ్లో ట్రాప్లో కానీ పీ ట్రాప్ కానీ కలుపుని ఏర్పాటు చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇలా కలపపోవడం వల్ల కూడా స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు మల్టీ ఫ్లో ట్రాప్ అయితే చూస్తారు కదా, చాలామంది కొత్తగా ఇల్లు దిగినప్పుడు ఏం చేస్తారంటే టైల్ చేసినప్పుడు సున్నాలు దీంట్లో పడిపోయి నీళ్లు ఎలవన్నమాట. అప్పుడు నీళ్ళు ఏం చేస్తారు, చాలామంది క్లీన్ చేసినప్పుడు ఈ ట్రాప్ అని చూస్తారు కదా, ఇప్పుడు బ్లాక్ కలర్ ట్రాప్ తీసాను, ఆ ట్రాప్ తీసి పక్కన పడేస్తారు. ఆ పక్కన పడేసినా కానీ అది ఓపెన్గా అయిపోయి ఆ హోల్ అంతా కూడా ఈ స్మెల్కి వచ్చే అవకాశం అనమాట. ఈ బ్లాక్ ట్రాప్ లేకపోతే మటుకి స్మెల్ రాకుండా మొత్తం ఇంట్లో స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం జాగ్రత్తగా పనిచేసినప్పుడు మళ్ళీ ఆ బ్లాక్ ట్రాప్ అలాగే ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు అది స్మెల్ ఆఫ్ చేస్తుంది అనమాట, బ్యాడ్ స్మెల్ రాకుండా. అలాగే మనకి డ్రైన్ ప్లంబింగ్లో స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్లోప్ అనేది కరెక్ట్గా లేకపోతే నీళ్ళు అక్కడే నిల ఉండిపోయి చూసారా బ్లాక్గా మారిపోయిన నీళ్ళు అక్కడ ఫంగస్లా తయారయ్యి గలీజ్ అంతా ఉండిపోయి మడ్డి అక్కడే ఉండిపోయి మొత్తం కూడా అది కూడా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ రన్నింగ్ అయిపోవడం వల్ల మీకు చెత్త చెదారం చేరి
మరుగైపోయింది అనమాట. దీనివల్ల కూడా మనకి బ్యాట్స్మెన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళంతా కూడా వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు మంచి ప్లంబర్ని ఎంచుకోండి. ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మంచిగా చేసే వాళ్ళని మీరు ఎంచుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ ఇంటిలో రాకుండా ఉంటాయి. లేదంటే మీరు డబ్బులు ఇచ్చి బాధలు తెచ్చుకుంటూ అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అవగాహన కల్పించని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే దయచేసి తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.